సో నిన్నటి వార్తాపత్రికలకు వెళ్తే ఇక మోడీ అతను అమిత్ షా గారికి సంబంధించి వ్యవహారం అంతా ఇక ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఒక రకంగా ఈ పీర్ పత్రికలు కూడా అధికార పార్టీకి భయపడతాయి. కేంద్రానికి సంబంధించిన వాళ్ళు వస్తే కేంద్రానికి సంబంధించిన వార్తలే చాలా ప్రస్ఫుటంగా, తర్వాత రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికార పార్టీలకు కొమ్ము కాస్తూ వ్యవహారాలు చేస్తూ ఉంటారు. మీరు చూడండి ఇక్కడ ఫస్ట్ మొత్తం లీడ్ వ్యాఖ్యలంతా ఇక ఫుట్బాల్ ఆడేస్తున్న ఇదేంది బీఆర్ఎస్ పోయినా అవినీతి పారిపోలేదు, కాంగ్రెస్ పాలనలోనే కొనసాగుతుంది, తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్, రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తేనే అవినీతి అంతం, ప్రధాని మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, పసుపు బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేశారు, భవిష్యత్తులో ప్రపంచమంతా పసుపు ఎగుమతి, నక్సలైట్లు ఆయుధాలు వీడేదాకా చర్చలుండవు, పోలీసులను చంపినప్పుడు ఎవరు మాట్లాడలేదాం, తెలంగాణను నక్సలైట్లకు అడ్డగా మార్చొద్దు, అమిత్ షా నిజామాబాద్ లోపల పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభం, డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర హోంమంత్రి, షాను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం, ఢిల్లీలో అత్యవసర పని ఉందంటూ వెళ్ళిపోయిన షా. ఇది మన ముఖ్యమంత్రి విలువ. మన ముఖ్యమంత్రికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత. అమిత్ షా కలవకపోవడానికి ఆయనకి సమయాభావం కాదు, ఇక్కడ కలిస్తే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్న వాదనకు మరింత బలం ఏర్పడుతుంది. ఏదన్నా ఉంటే నువ్వు ఢిల్లీకి రా, అక్కడ మనం ఇద్దరం మా ఛాంబర్లో డిస్కస్ చేసుకుందాం, మన ఇద్దరం ఒకటే కదా అనేది ఆయన యాటిట్యూడ్. ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో ఈనాడు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిల నేతృత్వంలో కూడా బీజేపీ కాంగ్రెస్ల కుమ్ముక్కు రాజకీయాలు చాలా గొప్పగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రిది, ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానిది. సో ఈ ఇద్దరి నడకలో కనుక మనం గమనిస్తే ఒక ఫాసిస్ట్ విధానము, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకి రవ్వంత కూడా ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఆలోచన సరళే మనం గమనిస్తూ వస్తా ఉన్నాం. ఇటీవల కొంతమంది మావోయిస్టులను చంపినప్పుడు వాళ్ళ శవాలను వాళ్ళ బంధువులకు ఇచ్చే విషయంలో కూడా ముఖ్యమంత్రి ఒక మాట కానీ ఒక ప్రకటన కానీ ఒక భావాన్ని కానీ వ్యక్తం చేయలేదు. అంటే ఈయనను ఎట్లా మనము ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంటాడని, చర్చలకి ఈయన ప్రాధాన్యత ఇస్తాడని, అమిత్ షాకు మన ముఖ్యమంత్రి మీద కోపం ఉందని మనం ఎట్లా భావించేది? అదాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఏమంటాడు, తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పోయింది కానీ అవినీతి మాత్రం పోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అవినీతిని సహించకుండా ఆ పార్టీని గద్దెదింపితే ఆ స్థానంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కూడా అవినీతి పాలనే కొనసాగిస్తుంది, దీంట్లో డౌటే లేదు. కాంగ్రెస్లో అవినీతి కూరుకుపోయింది. అది ఛాయ్ తీసుకోయ్యా. అసలు అవినీతి అనేది పూర్తిగా అసలు ఈ ప్రభుత్వంలో ఉన్నంత అవినీతి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 4-5 అవినీతి పరులు ఉండేది, కొంతమంది మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా అసలు ప్రతి వాడు కాంగ్రెస్ ప్రతి వ్యక్తి అవినీతియే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బతుకుతూ ఉన్నారు. అసలు ప్రభుత్వ భూములనైతే చెరబడుతున్నారంటే అట్ట చెరబడుతున్నారు. చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల అనుచరగణం అంతా భూముల మీద పడ్డారు. ఇక పేద ప్రజానీకానికి ఇంచు భూమి కూడా దొరకకుండా చేసేటువంటి కార్యక్రమాల్లోనే ఈ రాజకీయ నాయకులు ఉన్నారనేది విషయం అది నగ్న సత్యం. దాన్ని చాలా కరెక్ట్గానే చెప్పినాడు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కాళేశ్వరం, ధరణి వంటి వాటిని కుటుంబ ఏటీఎంలుగా మార్చుకున్నారని, 10 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణను తమ ఏటీఎంగా మార్చుకుందన్నారు. రాష్ట్రంలో అవినీతి అంతం కావాలంటే బీజేపీ సర్కారు రావాలన్నారు. ఆదివారం నిజామాబాద్ లోపల ఈ సమావేశంలో ఈయన మాట్లాడినట్టుగా మనకు ఈరోజటి వార్త. నిజంగా నిన్న అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయంలో మాత్రం మనం ఏకీభవించక తప్పదు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తుంది అనే దాంట్లో డౌటే లేదు పూర్తిగా. కొద్దిగా అందుకే నేను ముందే తీసుకోమన్నయ్యా, నాకు డిస్టర్బెన్స్ అయితే ఫ్లో దెబ్బతింటుంది. సో విషయం ఏంటంటే ఈ అవినీతి విషయంలో బీజేపీ చేస్తున్నటువంటి విధానం అంటే కాంగ్రెస్ చేస్తున్న విధానం మాత్రం చాలా గర్హనీయమైంది. మరి కేంద్ర నాయకత్వం ఎందుకు దీన్ని పరిశీలించట్లేదు? మంత్రులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ సన్నిహితులు కేవలం అవినీతిని శ్వాసిస్తూ మాత్రమే, అవినీతిని పీల్చుకుంటూ మాత్రమే బతుకుతూ ఉన్నారు.
ఇవాళ మీరు ఎక్కడ చూసినా ఎంత అవినీతి జరుగుతుందో అంత అవినీతి జరుగుతాయి. ఎవరో నలుగురు ఆఫీసర్ల మీద ఏసీబీ రేడ్లు చేసేసి అవినీతిని అందమోదిస్తున్నామని, ఈ ప్రభుత్వానికి అవినీతి పట్ల జీరో టాలరెన్స్ ఉందని ఒక ప్రకటనలు చేస్తూ ఉన్నారు చూసినా, అది అంత బోగస్. మళ్ళీ జరిగేటువంటి ఏసీబీ రేడ్లన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ల మీదనే జరుగుతున్నాయి తప్ప ఉన్నత కులాల వాళ్ళకు చెందిన ఏ ఒక్కడి మీద ఏం జరిగిన సందర్భం లేదు. మనం కాళేశ్వరం యొక్క ఎంక్వైరీని, కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ ఈ ప్రభుత్వం ఎట్లా నీరుగార్చిందో మనం చూసినాం. తర్వాత మిగతా ఎన్నో విషయాలలో కూడా సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఒకటేసారి సడన్గా ప్లేటు మార్చేసేసి అన్ని ఆ రిటైర్డ్ జ్యుడిషియల్ కమిషన్లకు అప్పగించిన తీరే మరి అర్థమవుతుంది. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ పొందినటువంటి తీరు కాంగ్రెస్ పార్టీకి, ఏ దుర్మార్గులు, ఏ అవినీతి పరులు ఆనాడు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు సమకూర్చినారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సమకూర్చున్నారు. ఇవాళ ఆ నాయకులే, ఆ కాంట్రాక్టర్లు, ఆ గుత్తేదారులు మాత్రమే ఈనాడు పరిపాలనలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఇందులో అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో చాలా అక్షర సత్యం ఉంది, అందులో డౌటే లేదు. ఒక ఎక్సెప్ట్ మావోయిస్టులకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం ఉంది అన్న ఒక్క మాట తప్ప ఇతరత్ర విషయాలలో విభేదం అంటూ ఏది లేదు. నిజానికి రేవంత్ రెడ్డి పట్ల కేవలము బహిర్గతంగా మందికి చూడడానికి మాత్రమే ఏదో కొన్ని విమర్శలు చేసినాడు తప్ప అమిత్ షాకి అంతరాత్మ ప్రబోధంగా తెలుసు రేవంత్ రెడ్డి కంటే సన్నిహితుడైన వ్యక్తి, రేవంత్ రెడ్డి కంటే విశ్వాసపాత్రుడైన ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి కంటే విధేయుడైన ముఖ్యమంత్రిని వాళ్ళు పొందలేరని, అసలు ఒక మేకవన్న పులి ఈ ముఖ్యమంత్రి అనే సంగతి తెలంగాణ ప్రజలు కూడా గ్రహించినారు. మనకు ఏమాత్రం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ బీజేపీకి అత్యంత ప్రీతిపాత్రమైన ముఖ్యమంత్రులలో రేవంత్ రెడ్డి ఒకడు. మొన్న మీటింగ్లో కూడా ప్రధాని కలిసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద ప్రధానమంత్రి కురిపించినటువంటి ఆ ప్రేమానురాగాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనని బెవకూఫులు చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి అమిత్ షాను కలుస్తానని ఒకరోజు ముందు ప్రకటించినాడు, రెండో రోజు ప్రయత్నం చేసినాడు. అమిత్ షా ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు, ఇంటర్వ్యూ ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు. ఇదంతా మన కన్జంప్షన్కి. ఈయనకు ఇక్కడ కలవాలని లేదు, ఆయనకు ఇక్కడ కలవాలని లేదు. వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో కలుసుకొని తెరచాటు రాజకీయాలు చేసుకుంటారు. ఇది వాస్తవం. ఇది రాహుల్ గాంధీకి అర్థమయ్యేటప్పటికీ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా అసలు పుట్టి మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట.